శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 33వ నామం శ్రీ లలితా అమ్మవారి యొక్క 33వ నామం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుని ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం లలితా అమ్మవారి 33వ నామం గురించి తెలుసుకుందాం. ఓం కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపనస్తన్యై నమః. ఓం కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపనస్తన్యై నమః. ఓం కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్తన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్తన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్తన్యై నమః. ఇలాగా అమ్మవారి యొక్క 33వ నామం ఒక అర్థం ఏంటంటే, అమ్మవారి యొక్క భర్త ఈ కామేశ్వరుడు. ఆయన ప్రేమ ఒక అమూల్య రత్నం. ఆ ప్రేమరత్నం కొనడానికి తన స్తనాలను సమర్పించింది అమ్మవారు. అమ్మవారి స్తనాలు అనగా ఏమిటి? ఒకటే సంగీతం, రెండోది సాహిత్యం. ఒకటి సంగీతం, రెండోది సాహిత్యం. రెండు స్థానాలు కూడా ఒకటి సంగీతం, రెండోది సాహిత్యం. ఈ రెండు కూడా కామేశ్వరుడికి ఇచ్చింది. ప్రేమరత్న మణి ప్రతి పనస్తని అనేది పాతివత్య లక్షణం అయితే, సంగీత సాహిత్యాలు అపూర్వ కళా లక్షణాలు. కామేశ్వరుడు ప్రేమ పొందడానికి అమ్మవారు సంగీతం సాహిత్యం అనబడే రెండు కళలను ప్రదర్శించింది అని చెప్పేసిన అర్థం. మరొక అర్థం ఏంటంటే, భక్తి జ్ఞానం అనే రెండు అమ్మవారి యొక్క స్థలాలు. శ్రీ కామేశ్వరుని అనుగ్రహం పొందాలంటే భక్తి జ్ఞానాలు పెంపొందించుకోవాలి. ఈ రెండింటి వల్ల శాశ్వత శ్రీకైవల్యం లభిస్తుంది. చతుషష్ఠి కళల్లో సంగీతం స్వరపదానం, ఆ పాత మధురం, సాహిత్యం శబ్ద బ్రహ్మోపాసన, ఆలోచనామృతం. ఒక దానిలో మాధుర్యం ఉంటే ఇంకో దానిలో ఆలోచనలతో కూడిన నూతన సృష్టి. ఈ రెండు మానవుడు పొందడానికి ఈ మంత్రం మనకి ఒక గొప్ప వరంలాగా లభిస్తుంది. సంగీతం సాహిత్యం. అలాగే ఇంకో అర్థం ఏంటంటే, భక్తి జ్ఞానం. ఇవి పెంపొందాలి ఏంటంటే, అక్కడికి ఈ నామాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా ప్రతినిత్యం పఠించాలి. ఈ ఫలితం ఏంటంటే, ఈ మంత్రాన్ని ఉదయం పూట రోజు 108 సార్లు జపిస్తే అపూర్వమైనటువంటి గాత్రం లభిస్తుంది. గాత్రం అంటే పాపం, సంగీతం, సాహిత్యం, విద్వత్తు, గొంతు బొంగులు పోకుండా చక్కటి శ్రావ్యమైన గొంతుతో మనకి సంగీతం వస్తుంది ఈ మంత్రాన్ని జపించడం వల్ల. అలాగే గొంతు బొంగులు పోయినప్పుడు లేదా కీచు గొంతుకుతో అలమటిస్తున్నప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తూ ఒక గ్లాసు నీళ్ళని మంత్రించాలి. గ్లాసుతో నీళ్లు పట్టుకుని ఈ మంత్రాన్ని జపించి ఆ గ్లాసుడి నీళ్ళపై చేయి ఉంచి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించి ఆ పైన ఆ నీళ్లను తాగినట్లయితే గొంతు బొంగులు పోయి శ్రావ్యమైనటువంటి గొంతుకు వస్తుంది. 108 సార్లు ఆ గ్లాసు మీద చేయి పెట్టి మంత్రాన్ని జపించి ఆ తర్వాత ఆ మంచినీటిని తాగినట్లయితే బొంగురు గొంతు పోతుంది, శ్రావ్యమైనటువంటి గొంతు వస్తుంది. ఇలా 41 రోజులు చేస్తే కనుక కీచు గొంతు సరవుతుంది. ఈ బొంగురు గొంతు సుస్వరం అవుతుంది, మంచి స్వరం కింద వస్తుంది, మధుర కంఠం లభిస్తుంది. దీనిని 27 సార్లు కనుక జపించినట్లయితే
సాహిత్య జ్ఞానం లభిస్తుంది. సాహిత్య జ్ఞానం కావాలనుకున్న వాళ్ళు రోజు 27 సార్లు జపించాలి. అలాగే కవిత్వ శక్తి కావాలనుకున్న వాళ్ళు రోజు 27 సార్లు కవిత్వ శక్తి అభివృద్ధి అవుతుంది. అందువలన ఈ 33వ నామాన్ని తప్పనిసరిగా అందరూ పఠించి మీ కోరికల్ని సఫలీకృతం చేసుకుంటారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ, మీ రాపాడు వెంకట ప్రభాకర్.